దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, ఆత్మీయ సహోదరి సహోదరులకు, ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క 149వ కీర్తన ఇది ఒక ఎలా అంటే, మనము ఆరాధన చేసేటప్పుడు మన పితరులు ఆరాధన చేశారు. అట్టి విధంగా మన ఆరాధన రొటీన్గా మన ఆరాధన ఉండకూడదు. మన ఆరాధన నూతనముగా ఉండాలి. మన ఆరాధన ఒక క్రొత్తదిగా ఉండాలి. ఇటువంటి ఆరాధన దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే మనకి వస్తున్న తరతరాలను బట్టి, మార్పులను బట్టి మన ఆరాధన కూడా నూతనముగా దేవునికి యోగ్యముగా ఉండాలి. అటువంటి ఆరాధన దేవుడు ఈ కాలంలో కోరుకుంటూ ఉన్నాడు. సో కాబట్టి మనము ఒకసారి 149వ కీర్తనలో మొదటి చరణము ఒకసారి చూస్తే, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొన్న సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అంటే మనము కొత్త గీతము అంటే కొత్త కీర్తన పాడుట అంటే మనము దేవునిని క్రొత్తగా ఆరాధన చేయాలి. దేవుని నూతనంగా ఆరాధన చేయాలి. ఇది దేవుడు చెప్తున్న మాట. ఏంటి అనేది మనము యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. క్రొత్త కీర్తన అనేది మనము పాడాలి. అంటే ఒకటి చూసుకుంటే విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 ఒకసారి చూద్దాం. యెహోవా విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఈ మాట మనము గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ ఏముంది అంటే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయనకు వాత్సల్యత ఎట్లా పుడుతుంది? నూతనముగా పుడుతుంది. ఆయన బిడ్డలైన వారి మీద ఆయనకు వాత్సల్యత ప్రతి దినము అనుదినము అక్కడ వాత్సల్యత ప్రేమ అనేది నూతనంగా పుడుతుందంట. ప్రతిరోజు ఒక నూతనమైన వాత్సల్యత మన మీద ఆయనకి పుడుతూ ఉందంట. అంటే ఎందుకు అంటే యెహోవా కృపగలవాడు, దేవుడు మన దేవుడు కృపగలవాడు కాబట్టి అనుదినము అక్కడ యెహోవా వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఆయన కృపగలిగిన దేవుడు కాబట్టి ఎడతెగక ఆయన వాత్సల్యత మన యందు నిలిచి ఉంది. ఆ వాత్సల్యత ప్రతి దినము ఎట్లా పుడుతుందంట? మన మీద నూతనంగా పుడుతుందంట. ఆయన వాత్సల్యత మన మీద నూతనంగా దినదినము నూతనంగా పుడుచు ఉంది. ఆయన వాత్సల్యత దినదినము మన ఎడల నూతనంగా పుడుతూ ఉన్నప్పుడు మన ఆరాధన ఎట్లా ఉండాలి అంటే, మన పితరులు చేసినట్టు రొటీన్గా ఉండాలా, నూతనముగా ఉండాలా అనేది మనము గమనించాలి. అంటే మన ఆరాధన అనేది కూడా మనకు దినదినము ఆయన వాత్సల్యత నూతనంగా మన మీద పుడుతున్నప్పుడు మన ఆరాధన ఎట్లా ఉండాలి? నూతనంగా ఉండాలి. ప్రతి దినము నిన్న జరిగినట్టు ఈ విధంగా ఉంటుందా? ఈరోజు జరుగుతుందా మనకి? ఈరోజు జరిగినట్టు రేపు జరుగుతుందా మనకి? జరగదు. ప్రతి దినము మన ఆరాధన అంటే మనము నూతనముగా ప్రతి దినము ఉండాలి, మార్పు చెందుతూ ఉండాలి, దేవునికి అనుకూలంగా అంగీకారంగా మార్పు చెందుతూ ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్న ఆరాధన. ఈ మాట ఏంది అంటే, నూతనంగా వాత్సల్యత దినదినము నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. అంటే యెహోవాకు క్రొత్త కీర్తన మనము పాడాలి అంటే ఈ విధంగా నూతనంగా మనము దేవునికి ఆరాధన చేయాలి. ఎట్లా నూతనంగా ఆరాధన చేయాలి అనేది మనము చూద్దాం. అయితే ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో అయితే ఆయన ఒక మాట పలుకుచున్నాడు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తం ప్రకారం చేయువాడే ప్రవేశించును అని మాట ఉంటుంది. అంటే మనము రెగ్యులర్గా మనం వచ్చి
యథావిధిగా మన బయట జీవితాన్ని మనము గడుపుకుంటూ మళ్ళీ దేవుని యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా అంటే మత్తయి సువార్త 7:21 మనము ఇక్కడ రాయబడి ఉన్న ప్రకారము ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును అని ఉంటుంది. అంటే దేవుని చిత్తమును మనం చేస్తేనే మనము ఇక్కడికి వచ్చి మనము రొటీన్గా మనము ఆరాధన చేస్తే రొటీన్గా ఏంటి అంటే కొంత మనం ఏం చేస్తామంటే మనకి స్తుతుల బుక్ ఉంటుంది, మనకు 1000 స్తుతులు అని స్తుతుల బుక్ ఉంటుంది. మనం ఏం చేస్తాము, వచ్చేసి ఆ స్తుతుల బుక్ని ఒకటి నుంచి చదువుకుంటూ వస్తాం, అయిపోయింది ఆరాధన అంటాం. అది రొటీన్గా చేసే పని, అది రొటీన్గా చేసే పని కాదు. సో దేవుడు మన జీవితంలో ఏ విధంగా ప్రతి దినము ఒక కొత్త కార్యాలు మనం చేస్తూనే వస్తూ ఉన్నాడు. సో వాటన్నిటిని మనము దేవునిని తెలుసుకుంటూ మనము దేవునికి ఆరాధన చేయాలి. ఏ విధంగా నూతన కీర్తన పాడటం అంటే ఏంటనేది మనము గమనించుకుందాం. సో అదేవిధంగా మనము యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అంటే కీర్తనీయుడైన మన ప్రభువుకి మనము నూతనముగా ఆరాధన చేయాలి అనేది మనము గమనించుకోవాలి. సో అంటే క్రొత్త కీర్తన పాడుడి అంటే ఇక్కడికి వచ్చేసి వారికి కిందకు వస్తాము. ఇక్కడ వస్తే భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. సో భక్తులు కూడుకునే సమాజము అంటే మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము ఇక్కడ మనం ఏం చేయాలి అంటే క్రొత్త కీర్తన మనము పాడాలి అనేది మనము చూసుకోవాలి. అలాగే కొంచెం కిందకు వస్తే ఇశ్రాయేలును తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. ఇశ్రాయేలులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక అంటే ఇక్కడ మనం పుట్టించినది ఎవరు అనేది మనం గమనిస్తే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఓకే, సో అక్కడి వరకు బాగానే ఉంది. కిందికి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో సో ఒకసారి మనము ఆ ఒక మాట గమనిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. సిస్టర్ ఇక్కడ చివరికి మనం చూస్తే సో అక్కడ ఏమని ఉందంటే ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. ఆయన మూలముగా ఆయన కొరకు సృజించబడింది. ఈ సృష్టి మొత్తము ఆయన యందు సృజించబడింది. ఇక్కడ మనము చూసుకుంటే సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడింది. సో సృష్టించబడిన మనమందరము ఆయన ద్వారానే ఆయన యందు ఆయనను బట్టి ఆయన కొరకు సృజించబడ్డాము. సో దినదినము నూతనంగా మన యందు ఆయనకు వాత్సల్యత పుడుతూ ఉన్నప్పుడు సో ఆయన మనల్ని సృష్టించిన దేవుడు అయినప్పుడు సో మనము ఎట్లాగా ఆరాధన చేయాలి, ఏ విధంగా మన ఆరాధన ఉండాలి అనేది మనము ప్రాముఖ్యంగా చూసుకోవాలి. యోబు గారు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఏంటి యోబు గ్రంథం 33:4 నేను చదువుతాను. దేవుని ఆత్మ నన్ను సృజించెను అని ఉంటుంది. అలాగే సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని శ్వాసము నన్ను నాకు జీవితంనిచ్చింది అంటే నాకు జీవంనిచ్చింది అని అక్కడ ఉంటుంది. 33:4 ఉంటుంది. అంటే అక్కడ ఆత్మే నన్ను సృష్టించింది అని యోబు గారు కూడా చెప్తున్నారు. సో మనల్ని సృష్టించిన మన సృష్టికర్త సర్వమును ఆయన ద్వారానే భూమి ఆకాశంలో ఆయన ద్వారా సృష్టించబడింది. సో మన సర్వం లోకంలో ఉన్న సర్వము ఆయన యందు సృజించబడింది, ఆయన ద్వారా సృజించబడింది, ఆయన కొరకు సృజించబడింది. సో ఇట్లా ఆయనే మొత్తం అంతా సృష్టించుకుని తర్వాత సో దినదినము ఆయన వాని బిడ్డలైన వారి యందు వాత్సల్యత పుట్టిస్తున్నప్పుడు సో మన ఆరాధన ఎలా ఉండాలి, మన ఆరాధన మనం కీర్తనలు పాడాలి అనేది మనము గమనించుకోవాలి. సో అలాగే ఇక్కడ కిందగా చూసుకుంటే మనము ఇశ్రాయేలీలు తమ్మును పుట్టిన వానిని అంటే ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురు. ఇక్కడ ఇతను కూడా ఇశ్రాయేలుడు అంటే మార్పు చెందిన మనము దేవునిని బట్టి మనము సంతోషిస్తూ మనము ఆరాధన చేయాలి, సంతోషంగా ఆరాధన చేయాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే సియోను జనులు
తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. సియోను జనులు ఎవరు? సియోను జనులు అంటే సో మనము చివరికి ఇక్కడ కంక్లూజన్కి వెళ్తే చివరికి మనం ఎట్లా ఉంటుందంటే సియోను జనులు అంటే ఆ పరలోక రాజ్యానికి ఎవరైతే అర్హులుగా ఉంటారో ప్రవేశించడానికి వాళ్ళు సియోను జనులు. ఆ సియోను జనులు ఏం చేస్తున్నారు అంటే తమ రాజును బట్టి ఆనందిస్తారు అంట. అంటే వాళ్ళ యొక్క తన రాజును, ఈయన మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అలాగే సో ఆయన త్వరలో రానైన రారాజు. సో ఈ త్వరలో రానై ఉన్న ఈ రాజు గురించి ఇక్కడ ఏం చేస్తాడంటే సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు. సో ఆయన బిడ్డలైన మనము నేను త్వరలో వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. అంటే రాబోతున్న మన రాజును బట్టి మనము సంతోషంగా ఆరాధన చేయాలి. ఆయన కొరకు ఎదురు చూస్తూ మనము ఆరాధన చేసేవారిగా మనము ఉండాలి అనేది మనము ప్రాముఖ్యంగా మనము చూసుకోవాలి. సో అలాగే ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అంటే ఇక్కడ చూస్తే సో ఇక్కడ యెహోవా తన ప్రజల యందు, ఎవరి ప్రజల యందు? దేవుని ప్రజల యందు ఆయన ప్రీతి కలవాడు. అంటే ఆయన ప్రజలను ఆయన ఇష్టపడుతున్నాడు. సో ఎందుకు ఇష్టపడుతున్నాడు? ఏ గుణం చూసి ఇష్టపడుతున్నాడు అంటే ఇక్కడ కూడా ఒక మాట ఉంది, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అంటే సో ఇక్కడ యేసయ్యకి ఉన్న ఒక మంచి గుణాలలో, సద్గుణాలలో ఒక మంచి గుణము దీనత్వము. సో ఏంటి ఆ దీనత్వం అంటే ఆయనను ఒక చెంప మీద కొట్టినప్పుడు ఆయన కోప్పడలేదు. ఒక వ్యక్తి వచ్చి పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు ఆయన కోప్పడలేదు. ఆయన కొరడా దెబ్బలతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన కోప్పడలేదు. అంటే ఆయనలో ఏముంది? దీనత్వం ఉంది. ఆయనలో ఉన్న గుణం ఏంటి? ఉన్న గొప్ప గుణం ఏంటి అంటే దీనత్వము. సో ఇటువంటి దీనత్వము ఎవరైతే కలిగి ఉంటారో అంటే ఆయన వాళ్ళని తన ప్రజలు అంటున్నాడు, తన బిడ్డలు అంటున్నాడు. సో ఇటువంటి దీన మనసు కలిగి, అంటే ఒక చెంప మీద కొడితే మనకేమవుతుంది? కోపం వస్తుంది. మనం తిరిగి ఇంకో చెంపని మనం డైరెక్ట్ కొట్టేస్తాం, అంత కోపం మనకు వస్తుంది. కానీ యేసయ్యని చెంప మీద కొడితే ఆయన ఇంకా ఏమి కోప్పడలేదు, ఇంకో చెంప చూపించారు. అలాగే ఆయన పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, ఆయనకు కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, ఆయన హింసిస్తున్నప్పుడు మొహం మీద ఉమ్మి వేస్తే కూడా ఆయనకు కోపం రాలేదు. అంత దీనత్వం ఆయన కలిగి ఉన్నాడు. ఇటువంటి దీనత్వం కలిగిన ఉన్న వాళ్ళని ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ చూద్దాము, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఇటువంటి గుణాలు ఎందుకు ఇటువంటి వాళ్ళని ఇష్టపడుతున్నాడంటే సో ఆయన అంటే మనకు విరోధులు మనకి వచ్చినప్పుడు, మన మీద పోరాటం చేస్తున్నప్పుడు, మన మీద కొట్లాటలకు వచ్చినప్పుడు, మన మీద దుర్భాషలు ఆడుతున్నప్పుడు తిరిగి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కొట్లాటలకు కానీ దుర్భాషలకు కానీ ఇటువంటి తిరిగి అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము చేయకూడదు. దీనత్వము యేసయ్య మన దేవుడు కలిగిన దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. సో ఇటువంటి దీనత్వం కలిగిన వారిని ఆయన ఏమంటున్నాడంటే తన ప్రజల యందు ప్రీతి గలవాడు. అంటే తన ప్రజలను ఆయన ఎవరైతే ఇటువంటి దీన మనసు కలిగి ఉంటారో ఆ బిడ్డల మీద ఈయన ఇష్టత్వాన్ని కలిగి చేసుకుంటున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు అటువంటి బిడ్డలను, అంటే అటువంటి ప్రేమ కలిగిన వాడు అని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆయన దీనులను రక్షణతో అట్లాంటి వాళ్ళను, అటువంటి కలిగిన వాళ్ళకి ఆయన ఏమిస్తాడంటే సో యోబు గారు ఉన్నారు. యోబు గారు ఈయన అంత కోల్పోయినా కానీ అంత కోల్పోయిన చివరికి ఏం చేస్తారు? కురుపులతో చిల్లపెంకులతో బూడిదలో కూర్చొని గీక్కుంటూ ఉన్నారు. తనకు కలిగిన సమస్తము, అక్కడ ఉన్న రాజ్యం అంతటిలో, అక్కడ ఆ దేశం అంతటిలో ఆయన ధనవంతుడు. అటువంటి వాడు మొత్తం కోల్పోయి, సమస్తం కోల్పోయి బూడిదలో కూర్చొని చిల్లపెంకులతో ఆయన యొక్క కురుపులను గీక్కుంటూ అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు తన భార్య ఇతను దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అన్నప్పుడు, అంటే నేను తల్లి గర్భంలో నుండి నేను దిగంబరినై వచ్చాను, దిగంబరిగానే వెళతాను అని దేవుని ఎట్టి పరిస్థితుల్లో దూషించలేదు. దీనత్వం కలిగి ఉన్నాడు. అందుకనే అక్కడ యోబు గారికి ఆయన కుటుంబం ఆయన కలిగినంతటి దాని చుట్టూ ఏం చేశాడు? అగ్ని కంచె వేశాడు. కంచె వేశాడు కాబట్టి శత్రువు అక్కడికి ఏం చేయలేకపోయింది. శత్రువు తనకు కలిగిన ఆ సంపదలోను తన కుటుంబం మీదకి వెళ్ళలేకపోయింది. కంచె తీసివేసినప్పుడే వెళ్ళి అక్కడ మొత్తం నాశనం చేసింది. కానీ శత్రువు ఏం చేయలేకపోయాడు అంటే ఆ కంచెను దాటి వెళ్ళలేకపోయాడు. అంటే ఇటువంటి దీన మనసు కలిగిన వారి చుట్టూ, వాళ్ళ కుటుంబం చుట్టూ, వాళ్ళ కలిగిన అంత చుట్టూ ఆయన ఏం చేస్తాడంటే ఆ కంచె వేస్తాడు. అలా మనం ఒకసారి చూస్తే యోబు గ్రంథం 1లో ఉంటుంది. ఒక్కసారి ఆ మాట మనం చూద్దాం. 10వ వచనం మనం గమనిస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, నీవు అతనికి అతని ఇంటి వానికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఏం చేశాడండి? యోబు కలిగిన ఈ దీనత్వం బట్టి దేవుడు ఏం చేశాడు? తనకు కలిగిన దాని చుట్టూ ఏం చేశాడు? కంచె వేశాడు.
సో కాబట్టి ఇక్కడ మనకి అదే మాట కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఇదే ఇక్కడ 149లో ఇక్కడ మనం చూసి, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఇక్కడ ఏం మాట మాట్లాడింది? రక్షణతో అలంకరించడం. రక్షణతో అలంకరించడం ఏంటి అంటే ఏంటి? తన కాపుదల, తన దీనులైన తన బిడ్డలకు తన కాపుదల అనేది ఆయన ఇస్తూ ఉన్నాడు అనేది మనం గమనించుకోవాలి. సో ఇక్కడ దీనులను రక్షణతో అలంకరించుతాడు. సో ఆయన రక్షణ అనేది ఖచ్చితంగా ఈ దీన మనసుతో కలిగిన ఉన్న బిడ్డల మీద ఆయన రక్షణ అనేది కలిగి ఉంటుంది అనేది మనము ఇక్కడ గమనించుకోవాలి. సో అయితే ఇక్కడ మనము భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. 5వ వచనములో మనం చూస్తున్నాము, ఇటువంటి దీన మనసు కలిగి ఇటువంటి దేవుని సుగుణాలు ఎవరైతే కలిగి ఉంటారో, సో ఇటువంటి భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. ఏం చేస్తారంటే దేవుడు వాళ్ళను ఇటువంటి దీన మనసు కలిగి దేవుని గుణగణాలు కలిగి మనం ఉంటే ఏం చేస్తాడంటే, సో ఆయన ఘనత నుండి అంటే ఘనత అనేది ఇస్తాడు. అంటే ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు, ఆశ్చర్యకరమైన స్థితిలో, గొప్ప స్థితిలో మనల్ని నిలబెడతాడు. మన నోటి నిండా నవ్వు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సంతోషభరితులై మన మొహములు అంటే మనకు సంతోషాన్ని కలుగజేస్తాడు అంటున్నాడు. సో పడకల మీద ఉత్సాహగానము చేదురు. వీళ్ళు ఇటువంటి సంతోషంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనము నిద్ర మేల్కొనక ముందే ఆయన ఉత్సాహగానం చేస్తూ లెగుస్తూ ఉంటారంట. సో అలాగే ఇక్కడ మనము అదేవిధంగా ఎట్లా లెగుస్తారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో సో వాళ్ళు ఏం చేస్తారంటే, సో వాళ్ళు ఉత్సాహంగా సంతోషముతో వాళ్ళ పడకల మీద నుంచి లేస్తూనే వాళ్ళు దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ లేస్తూ ఉంటారు అంట. సో అదే విధంగా ఇక్కడ భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. ప్రహర్షించడం అంటే హర్షించడం అంటే దేవునిని సంతోషంగా ఆయనను ఆరాధించడం అనేది హర్షించడం. ప్రహర్షించడం అంటే ఆత్మపూర్ణులై దేవుని ఆత్మను పొందుకొని, సో దేవుని ఆత్మ మనము కలిగి ఆత్మ ద్వారా మనము దేవునిని ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అది దేవునికి నూతనమైన కీర్తన పాడటము, అది దేవునికి ప్రహర్షించటము. సో కాబట్టి మనము ఏ విధంగా ఆరాధన చేయాలి? నూతనమైన ఆరాధన అంటే మనము దీన స్వభావం కలిగి దేవుడు ఎటువంటి గుణాలు కలిగి ఉన్నాడో అటువంటి గుణాలను కలిగి మనం ఏం చేయాలి అంటే, సో మనము ప్రహర్షించాలి. అంటే ఆత్మపూర్ణమై నూతనంగా మనము దేవునిని ఆరాధించాలి. సో నార్మల్గా ఆరాధించడం అనేది హర్షించటము. సో అది కాదు. మనకి ఏంటంటే దేవుని ఆత్మపూర్ణులై దేవుని ఆత్మను మనలోనికి ఆహ్వానించుకొని మనము అప్పుడు ఆత్మపూర్ణులై మనం ఆరాధన చేస్తే, సో అటువంటి ఆరాధన నూతనమైన ఆరాధన. ఎందుకు అంటే ప్రతి దినము నూతనమైన వాత్సల్యతను మన మీద కురిపిస్తూ ఉన్నప్పుడు మనము ఏది చేయాలి? నూతనంగా మనము దేవునికి ఆరాధన చేయాలి. అటువంటి నూతనత్వం అనేది మన ఆరాధనలో ఉండాలి. సో కాబట్టి అటు రొటీన్గా కాకుండా మనకు నూతనమైన ఆరాధన మనము ఖచ్చితంగా మనము దేవునికి చేయవలసిన వారిగా మనము ఉండాలి. సో అలాగే మనం చూస్తే అయితే వారి నోట దేవుని ఇక్కడ 6వ వచనంలో వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. సో అన్య జనులకు ఇక్కడ మనకి ఇంకా ఏం చేస్తారంటే, సో మనకి రక్షణ అనేది ఫస్ట్ వన్ రక్షణతో అలంకరిస్తాడు, ఆయన కాపుదల మనకి ఇస్తాడు. సో రెండవదిగా మనం చూసుకుంటే ఇక్కడ ఏం చేస్తాడు, మనకి అన్య జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును. అంటే ఇక్కడ ఎవరైతే అన్యత్వంలో ఉంటారో, సో ఎవరైతే తన బిడ్డలైన వారి మీద దాడి చేస్తూ ఉంటారో, సో ఎవరైతే అంటే అపవాది కాడి కింద వాళ్ళు ఉంటారు, బందీలై ఉంటారు, అంటే ఇక్కడ గొలుసులు వేయించుకోవడానికి అర్హులుగా ఉంటారు, అంటే ఇక్కడ లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు, అన్యులుగా ఇంకా జీవిస్తూ ఉంటారు, అంటే గొలుసులతో కట్టబడే వారుగా ఉంటారు, అలా ఇనుప సంఖ్యలుగా విధించబడిన వారుగా ఉంటారు, లోకానుసారంగా పాపంలో కొనసాగుతూ ఉంటారు. సో ఇటువంటి వారిని ఇక్కడ ఏం చేయాలంటే విధింపబడిన తీర్పు వారి మీద పడుటకును వారి చేతిలో ఇక్కడ అన్యజనులకు ప్రతిదండన చేయుటకు ప్రజలను శిక్షించుటకు, అలాగే గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే. ఎటువంటి ఘనత ఇస్తానంటున్నాడు దేవుడు అంటే, ఆయన భక్తులకు ఎటువంటి ఘనత? ఎవరైతే మనము దీనత్వం కలిగి ఉంటామో, మన మీద దాడి చేస్తున్న, మన మీద ఇష్టం వచ్చినట్టు మనకి దుర్భాషలు ఆడుతుంటారు, మన మీద కొడుతూ ఉంటారు, మన ప్రాణాలు తీస్తూ ఉంటారు, అటువంటి వారికి తీర్పు తీర్చడానికి దేవుడు ఏం చేస్తాడు? అధికారం నేను ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఇప్పుడు దీన
మనసు కలిగి నువ్వు దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉంటే అటువంటి వారిని తీర్పు తీర్చడానికి నేను నీకు అధికారం ఇస్తాను అని అంటున్నాడు. సో కాబట్టి మనకు ఎటువంటి అధికారం ఇస్తాడనేది మనం ఒక్కసారి గమనిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి గమనిద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. తీర్పు తీర్చుదురని మీరు ఎరుగురా, మీ వల్ల లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగురా, ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. చాలు సిస్టర్, ఇక్కడ పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా దేవుడు తీర్పు తీర్చినప్పుడు దేవునితో కూడా మనము తీర్పు తీర్చేవారిగా దేవుడు చేస్తానంటున్నాడు. సో మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా. మనము చూడండి, దేవదూతలకు తీర్పు తీర్చేంత గొప్ప ధన్యత ఆయన బిడ్డలైన మనకిస్తున్నాడు. అలాగే మన శత్రువులకు మన మీద ఎప్పుడు ఈ లోకంలో ఎప్పుడు దాడి చేస్తున్నారు, మన మీద దుర్భాషలు భయంకరమైన మనకి పరిస్థితులు మన మీద తీసుకొస్తున్న వాళ్ళకి తీర్పు తీర్చడానికి, సో ఈ లోకాస్తులకు మనకు అన్యులకు తీర్పు తీర్చడానికి కూడా మనకి అధికారం ఇస్తున్నాడు. దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం ఇస్తున్నాడు, అలాగే అన్యులకు తీర్పు తీర్చే అధికారం కూడా మన దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇటువంటి గొప్ప ధన్యత ఇస్తున్నాడు. మనకి ఏమేమి ఇస్తున్నాడంటే అనుదినము నూతనంగా వాత్సల్యత ఆయన బిడ్డలైన వారి మీద కురిపిస్తున్నాడు, ప్రేమను కురిపిస్తున్నాడు, నూతనమైన ప్రేమను ఆయన బిడ్డలైన వారి మీద కురిపిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకేం చేస్తున్నాడు, ఎవరైతే ఇటువంటి ఆయన బిడ్డలైన వారి మీద రక్షణ కవచాన్ని ఆయన ఉంచాడు, రక్షణ కవచాన్ని ఆయన కలుగజేస్తున్నాడు. సో మూడవదిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఎవరైతే వాళ్ళకి విరోధంగా ప్రవర్తిస్తారో ఆయన బిడ్డలైన వారికి తీర్పు తీర్చడానికి, అలాగే ఇంకో గొప్ప ధన్యత ఏంటి అంటే ఆయన పక్కనే సింహాసనం మీద కూర్చొని దేవదూతలకు సైతము తీర్పు తీర్చడానికి ఇంత గొప్ప ధన్యత ఎవరికి ఇచ్చాడండి? దేవుడు ఆయన బిడ్డలైన మనకే ఇచ్చాడు. సో కాబట్టి ఇటువంటి గొప్ప ధన్యత మనల్ని సృష్టించిన దేవుడు మొదటగా, రెండవదిగా సో మనకి దీన మనసు, ఆయన గొప్ప సుగుణాలు మనకు అనుగ్రహించాడు. ఇటువంటి సుగుణాలను మనము కలిగి ఆయన ఏమంటే ఆ రక్షణ ఇచ్చిన దేవుడిచ్చిన మన జీవితాన్ని బట్టి, దేవుడిచ్చిన జీవాన్ని బట్టి మనము స్తుతిని చేయాలి. అలాగే దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి అలా దేవుడిచ్చిన రక్షణను బట్టి శత్రు సైన్యం మీద మనకు అధికారం ఇచ్చాడు. సో వీటన్నిటిని మళ్ళీ తీర్పు తీర్చడానికి ఇటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి సో మనము ఇక్కడ అదే చూసుకుంటే సో వారి ఇక్కడ విధింపబడిన తీర్పు వారి మీద నడుపును, అలాగే వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఇంకోటి ఏం చెప్తున్నాడండి? 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఈ 2 అంచులు కలిగిన ఖడ్గమే మనకు విజయాన్ని ఇస్తుంది, మనకు పరలోకాన్ని ఇస్తుంది, మనకు ఈ లోకంలో ఆనందాన్ని, సంతోషాన్ని పంచిపెడుతుంది. ఆ 2 అంచులు కలిగిన ఖడ్గమే వాక్యము. ఎప్పుడైతే మనము ఈ దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనము కొత్త కీర్తన పాడటం అంటే సో మనము దేవుని యొక్క ఆత్మపూర్ణమై మనము ఆరాధన చేస్తామో, ఇటువంటి దీన మనసు కలిగి దేవుడు కలిగిన సుగుణాలను కలిగి ఆరాధన చేస్తామో సో అప్పుడు దేవుడు రక్షణ వలయాన్ని మన చుట్టూ ఉంచుతాడు. సో అలాగే మన శత్రువుల మీద తీర్పు తీర్చే అధికారం ఇస్తాడు, అలాగే మనకి దేవదూతలకు కూడా తీర్పు తీర్చే అధికారం ఇస్తాడు. అలాగే ఏముంది, ఇటువంటి 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని మనము ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టేవారిగా మనము ఉండకూడదు. సో అనేది విధంగా మనము గమనించుకోవాలి. చివరిగా సో ప్రకటన గ్రంథము 25 అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని
యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. మనకు దేవునితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చొని రాజ్యము చేసే అధికారము, అలాగే తీర్పు తీర్చే అధికారము, దేవదూతలకు సైతము తీర్పు తీర్చే అధికారము, అలాగే మనకు ఎవరైతే మనము అన్యత్తులు ఉండి మన మీద దాడి చేసి మనల్ని ఇబ్బందులు గురి చేసిన వారి మీద కూడా తీర్పు తీర్చే అధికారము దేవుడు తన బిడ్డలైన వారికి అనుగ్రహించాడు. కాబట్టి మనం ఎటువంటి గణాలు కలిగి ఉండాలి అంటే, మనం ఎటువంటి ఆరాధన చేయాలి అంటే, మనం చేయవలసిన ఆరాధన ఎటువంటి ఆరాధన అంటే, ఇటువంటి గొప్ప ధన్యత, ఇటువంటి ఘనత మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన భక్తులందరికీ ఘనత ఇది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. చివరి మాట ఏంటి? ఆయన భక్తులందరికీ ఘనత ఇది. ఏంటి ఆ ఘనత? ఆయన సింహాసనం పక్కన మనము కూర్చునే అధికారము, అలాగే తీర్పు తీర్చే అధికారము, అన్యులకు తీర్పు తీర్చే అధికారము, ఇంకోటి దేవదూతలకు కూడా తీర్పు తీర్చే అధికారము. ఇటువంటి గొప్ప అధికారము దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ అధికారం ఇచ్చినందుకు యేసయ్యా నీకు స్తోత్రము అని, నాకు జీవం ఇచ్చినందుకు, దినదినము నాకు నూతన వాత్సల్యత నువ్వు నాకు అనుగ్రహిస్తున్నందుకు అని మనము ఆత్మను కలిగి మనము దేవునిని ప్రహర్షించాలి. మనము హర్షించకూడదు, ఇట్లా ప్రహర్షించాలంటే ఆత్మను మనము ఆవాహన చేసుకొని అప్పుడు మనం ఆరాధన చేస్తే, ఈ ఆరాధన ఎటువంటి ఆరాధన అంటే యెహోవాకు క్రొత్త కీర్తన పాడే ఆరాధన. ఇటువంటి ఆరాధన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఇటువంటి ఆరాధన దేవుడు ఇష్టపడతాడు. మన ఆరాధన నూతనంగా, దినదినము నూతనంగా అభివృద్ధి చెందుతూ దేవునికి ప్రీతికరంగా ఉండాలి. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించును గాక.